Good evening, friends. Welcome to my channel, JK Competitions. This is your Ajay Manar. హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ ప్రిపరేషన్ ఎలా కొనసాగుతుంది? ఐ హోప్ మై వీడియోస్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ యూ. వీడియోస్ మీ అందరికి ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. రైట్, టెక్స్ట్ బుక్లో నుంచి లేటెస్ట్ టెక్స్ట్ బుక్లో నుంచి లైన్ టు లైన్ చేస్తున్నాం. వీడియోస్ని ఫాలో అవుతున్న అందరికి కూడా థ్యాంక్స్. సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలా హ్యాపీ విషయం ఏంటంటే చాలామంది వీడియోస్ని అయితే వాచ్ చేస్తున్నారు, కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ప్రతి వీడియోలో నేను మీకు రిమైండ్ చేస్తున్నాను, డోంట్ థింక్ అదర్వైజ్. ఎందుకంటే లైక్ యొక్క ఇంపార్టెన్స్ అది మీ అందరికీ తెలిసిందే. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేక మందికి రిఫర్ చేయబడుతుంది, ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది, అలాగే ఛానల్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ బూస్ట్ అప్ ద ఛానల్. ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ ఫర్ యూ సేమ్ వే. ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ a small support from you in the form of like. So please do like our videos, subscribe and share our videos, right? So without wasting our time, we'll start today's class. ఈరోజు క్లాస్లో భాగంగా మనం వృక్షరాజ్యం నుంచి డిఎస్సి సంబంధించిన డిఎస్సి కదా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కొన్ని బిట్స్ మనం చూద్దాం. దాదాపు ఒక 45 బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు క్లాస్లో. దాదాపు 45 బిట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే, వృక్షరాజ్యం గురించి లేదా వృక్ష ప్రపంచం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే క్వశ్చన్ నెంబర్ 1. ద్విఫలదీకరణ కింద మొక్కలకు ప్రత్యేకమైనది. ద్విఫలదీకరణకు సంబంధించి క్రింద మొక్కలకు ప్రత్యేకమైనది. ఈ క్రింది మొక్కల్లో ద్విఫలదీకరణ, డబుల్ ఫర్టిలైజేషన్ అనేది ఏ మొక్కల్లో మనం చూస్తాం? 1 ఆవృత బీజాలు, 2 వివృత బీజాలు, 3 బ్రయోఫైట్లు, 4 ద్విదళ బీజ మొక్కలు. రైట్. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ 1 ఆవృత బీజాలు. ఆప్షన్ 1 ఆవృత బీజాలు. వీటిని యాంజియోస్పోమ్స్ అంటాం. యాంజియోస్పోమ్స్ అంటే పుష్పాలు గల మొక్కలు, పుష్పించే మొక్కలు. రైట్. వీటిలో ద్విఫలదీకరణం జరుగుతుంది. అంటే 2 మేల్ స్పోమ్స్ అనేవి 2 చోట్ల అండాశయంలో ఫర్టిలైజేషన్ జరుగుతాయి అన్నమాట. ఒకటేమో అండంతో ఫర్టిలైజేషన్ జరిగితే, ఇంకొక మేల్ గెమిట్ ఏమో అక్కడున్న సెల్స్తో సంయోగం జరిపి వాటికి ఆ జైగోట్ ఏదైతే ఫామ్ అవుతుందో దానికి కావలసిన శక్తిని లేదా పోషణను అందించడానికి డబుల్ ఫర్టిలైజేషన్ ఉపయోగపడుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఊతవేర్లో స్టిల్ట్ రూట్స్, ఊతవేర్లు కలిగిన మొక్కలు. 1 మర్రి మొగలి, 2 మొక్కజొన్న అవిసీనియా, 3 చెరకు మొక్కజొన్న, 4 రైజోఫారా. రైట్ ఫ్రెండ్స్, ఈ 4ట్లో కరెక్ట్ ఆన్సర్ చూద్దాం మనం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, అసలు ఊతవేర్లు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊతవేర్లు అంటే ఎలా ఉంటాయి? ఒక కాండంకు కాండం చుట్టూ ఒక కాండం ఉందనుకోండి, దాని చుట్టూ కూడా ఏర్లు ఇలా ఫామ్ అయిపోతాయి ఆ కాండానికి ఊతం ఇవ్వడానికి. ఎక్కువగా మనం చెరుకు గడల్లో చూస్తూ ఉంటాం. సో దీన్ని ఊత వేర్లు అంటాం. అంటే కాండం కణుపుకి వేర్లు ఉంటాయి. కణుపు అంటే కణుపులు చూస్తూ ఉంటాం కదా చెరుకులో, ప్రతి కణుపు దగ్గర వేర్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ వీటిని స్టిల్ట్ వేర్లు అంటున్నాం. అదే ఎగ్జాంపుల్ ఏంటంటే చెరకు, మొక్కజొన్న, ఇవి స్టిల్ట్ వేర్లకు లేదా ఊత వేర్లకు ఉదాహరణ. తర్వాత కస్కూటా, క్వశ్చన్ నెంబర్ 3. కస్కూటా, హస్టోరియా, వాండా డాష్ అని ఇచ్చారు. డాష్లో 1 ఏరియల్ వేర్లు, 2 స్టిల్ట్ వేర్లు, 3 అబ్బురపు వేర్లు, 4 వెలామిన్ వేర్లు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇది ఎనాలజీ అని చెప్తున్నాం. ఎనాలజీ అనే క్వశ్చన్స్. కస్కూటా అనేది పరాన్నజీవి మొక్క. ఇది కస్కూటా. ఈ కస్కూటా ఏం చేస్తుందంటే హస్టోరియా అనే వేర్ల వంటి నిర్మాణాల ద్వారా ఈ నిర్మాణాలను ఆతిథేయ మొక్క శరీరంలోనికి చొప్పించి ఈ హస్టోరియా నిర్మాణాల ద్వారా
ఆ అతిదేయి మొక్కలో నుంచి పోషకాలను గ్రహిస్తుంది. పరాన్నజీవి మొక్క, బంగారు తీగ అంటాం కదా, కస్కుట. అలాగే వాండా అనే దాంట్లో ఉండే వేర్లను వీటిని ఏమంటామంటే వీటిని మనం వెలామిన్ వేర్లు అని అంటాం. వాండా అనేది వెలామిన్, వాండా వెలామన్ వేర్లు, ఇవి కూడా అలాగే ఉంటాయి. రైట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, పత్రావకాండాలు అంటే ఏంటి? పత్రావకాండాలకు సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి? పత్రావకాండాలు అనేవి పత్ర రూపాంతరాలట. ఇవి బాష్పోత్సేకను తగ్గిస్తాయట. 3 శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయట. 4 కాండ రూపాంతరాలట. రైట్. పత్రావకాండాలు అంటే కాండాల్లోనే పత్రాలు వంటి నిర్మాణాలు, చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి. రైట్. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఇవి బాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి. అలాగే ఇవి కాండ రూపాంతరాలు, కాండ రూపాంతరాలు. సో ఈ ఆప్షన్ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఆప్షన్ 4, 2 and 4 అని కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్రింది వాటిలో పత్ర రూపాంతరాలు రైట్. నులితీగలు ప్రభాసనాలు, పత్రావకాండాలు ముళ్ళు, కంటకాలు ముళ్ళు, అలాగే ప్రభాసనాలు పత్రావకాండాలు. రైట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ పత్ర రూపాంతరాలకు ఉదాహరణ, పత్ర రూపాంతర ఉదాహరణ నులితీగలు, ప్రభాసనాలు. నులితీగలు, ప్రభాసనాలు ఇవి పత్రావ రూపాంతరాలకు లేదా పత్ర రూపాంతరాలకు ఉదాహరణ. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6, ఏకలింగ పుష్పాలు గల మొక్కలు. ఏకలింగ పుష్పాలు గల మొక్కలు: వాలిస్నేరియా గన్నేరు, దోస బొప్పాయి వాలిస్నేరియా, దోస దతూర, రఫ్లీషియా దోస. ఆన్సర్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏకలింగ పుష్పాలు గల పత్రాలు ఆప్షన్ 2 దోస, బొప్పాయి, వాలిస్నేరియా, దోసకాయ, పుచ్చకాయ, అలాగే పొట్లకాయ, బీరకాయ, ఇలాగా సొరకాయ, ఇవన్నీ కూడా ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ. అంటే ఒక పుష్పంలో అది స్త్రీ పుష్పం అవుతుంది లేదా పురుష పుష్పం. అంటే పుష్పాలు, స్త్రీ పురుష పుష్పాలు వేరువేరుగా ఉంటాయి కదా. స్త్రీ యొక్క లైంగిక అవయవాలు, పురుష లైంగిక అవయవాలు వేరువేరు పుష్పాల్లో ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలని మనం పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7, ద్వివిధారక ఫలాలకు ఉదాహరణ. ద్వివిధారక ఫలాలకు ఉదాహరణ. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 7లో ద్వివిధారక ఫలాలకు ఉదాహరణ: 1 పత్తి, 2 దోస, 3 అకేసియా, 4 వేరుశనగ. రైట్. ద్వివిధారక ఫలాలకు ఉదాహరణ మనం చూస్తే ద్వివిధారక, ద్వి అంటే 2, విధారక అంటే దళాలు అని మనం చెప్పుకోవచ్చు. 2 అంటే విత్తనాలలో లేదా ఫలాలలో 2 దళాలు గల ఉదాహరణ ఏంటంటే వేరుశనగ. వేరుశనగను మనం 2 బద్దలుగా, 2 సగాలుగా విడగొట్టవచ్చు. అలాగే వేరుశనగతో పాటు శనగ, అలాగే బఠానీ, ఇవన్నీ కూడా రెండు దళాలు, మినుములు, శనగలు కదా, మినుములు, పెసలు, ఇలాంటివన్నీ కూడా ద్వివిధారక ఫలాలకు ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చాలా ఇంపార్టెంట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. బెంగాల్ భీతికి కారణమైన మొక్క: 1 డాలియా, 2 గుర్రపు డెక్క, 3 వయ్యారి భామ, 4 సైప్రస్. బెంగాల్ భీతికి, ఇది చాలాసార్లు మనం చూసి విని ఉంటాం. దీనికి మనం వితౌట్ డౌట్ ఆన్సర్ ఏంటంటే గుర్రపు డెక్క. గుర్రపు డెక్క అనేది బెంగాల్ భీతికి కారణమైన మొక్క. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పుష్పించే బహువార్షిక మొక్క. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పుష్పించే బహువార్షిక మొక్క
గోధుమ, యూకలిప్టస్, రఫ్లీషియా, వెదురు. గోధుమ, యూకలిప్టస్, రఫ్లీషియా, వెదురు. రైట్, ఆన్సర్ చూద్దాం. ఇక్కడ గోధుమ అనేది మనం తీసేస్తే ఇది బహువార్షిక మొక్క కాదు, ఏకవార్షిక మొక్క. ఇది సంవత్సరానికి ఒకసారి పంట వస్తుంది, దాన్ని తీసేస్తాం. రఫ్లీషియా ఇవి ఎప్పుడో ఒకసారి పూస్తుంది. యూకలిప్టస్ కూడా అంతే. ఆన్సర్ వచ్చి మనకి ఏంటంటే వెదురు. బ్యాంబూ స్టిక్స్ అనేవి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పుష్పించే బహువార్షిక మొక్క. అంటే అనేక సంవత్సరాలు జీవిస్తుంది, కానీ ఒక్కసారి మాత్రమే పూలు పూస్తాయి. రైట్. క్వశ్చన్ నెంబర్ 10. ఏకలింగాశ్రయ మొక్కలు క్రింది వాటిలో దోస వాలిస్నేరియా, బొప్పాయి ఖర్జూరం బీర, బొప్పాయి దోస. ఆన్సర్ చూడండి. ఆన్సర్ కరెక్ట్ అని చూద్దాం. లింగాశ్రయ మొక్కలకు ఉదాహరణ బొప్పాయి, ఖర్జూరం. ఈ రెండింటిని కూడా ఏకలింగాశ్రయ మొక్కలని మనం పిలుస్తాం. నా క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. జతపరచండి ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక కాలంలో పాములు, కీటకాలు, ఉడతలు, గబ్బిలాలు ఇచ్చారు. రెండో పక్కన థెరోఫిలి, ఓఫియోఫిలి, కెరప్టోఫిలి, ఎంటమోఫిలి అని ఇచ్చాడు. వీటిని మనం మ్యాచ్ చేయాలి. రైట్. సరే చూడండి, మనకు తెలిసినట్లుగా ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు, ఏదో ఒకదాన్ని మ్యాచ్ చేసి అన్నిటిని మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఆప్షన్స్ గుండా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఏదో ఒకదాన్ని మనం కొంచెం క్లూస్ని బట్టి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ పాములు మనకు తెలియదు అనుకుందాం. కీటకాలు ఖచ్చితంగా మనకు తెలుస్తాయి. కీటకాలని ఎంటమోఫిలి అంటాం. కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే, లేదా మొక్కల్లో పరాగ సంపర్కం కనుక జరిగితే, అంటే కీటకాలు కనుక హెల్ప్ చేస్తే, అంటే ఒక పుష్పంలో ఉన్న పరాగ రేణువులు వేరొక పుష్పంలో ఉన్న కీలాగ్రాన్ని కీటకాల ద్వారా కనుక చేరితే, అలాంటి పరాగ సంపర్కాన్ని ఎంటమోఫిలి అంటాం. ఇప్పుడు బి అనేది 4కి మ్యాచ్ అవుతుంది. ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ B2 ఉంది కాబట్టి ఇది రాంగ్, ఇది అవసరం లేదు. ఇక్కడ B4 ఉంది, ఇది ఓకే. సెకండ్, ఇక్కడ B4 ఉంది. ఇక్కడ థర్డ్లో B4 ఉంది, ఇది కూడా ఓకే. ఫోర్త్లో B2 ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. డైరెక్ట్గా ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ 2, 3లో ఉంది. తర్వాత గబ్బిలాలు గురించి మనం చాలాసార్లు చూసుంటాం కాబట్టి ఇదేమవుతుందంటే గబ్బిలాలు కెరప్టోఫిలి అవుతుంది గబ్బిలాలు. ఇప్పుడు చూడండి, టీ అనేది 3కి మ్యాచ్ అవుతుంది. ఎక్కడ ఉంది? D3కి ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ లేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటిమంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఇట్లా స్మార్ట్గా మనం చేసుకోవాలి. చూడండి, కీటకాలు ఎంటమోఫిలి, రైట్. గబ్బిలాలు కెరప్టోఫిలి, తర్వాత పాములు ఓఫియోఫిలి. పాముల ద్వారా కనుక పరాగ సంపర్కం కనుక జరిగితే దాన్ని ఓఫియోఫిలి అంటున్నాం. అలాగే 3 ఉడతల ద్వారా కనుక పరాగ సంపర్కం జరిగితే దాన్ని థెరోఫిలి అని పిలుస్తాం. రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. మార్టీనియా, దీన్నే తేలుకొండి కాయ అంటారు. తేలికొండి కాయని ఈ మొక్కలో విత్తన వ్యాప్తి ఎలా జరుగుతుంది? జంతువుల ద్వారా, నీటి ద్వారా, పక్షుల జీర్ణాశయం ద్వారా, గాలి ద్వారా. మార్టీనియా తేలికొండికాయ అనే ఆ మొక్కల్లో విత్తన వ్యాప్తి, సీడ్ డిస్పర్సల్ ఎలా జరుగుతుందంటే ఆప్షన్ 1 జంతువుల ద్వారా జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక జతపరచండి ఇచ్చాడు. చూడండి, జతపరచండి. చాలని నాళాలు అన్నాడు, నారలు అన్నాడు, సహకణాలు అన్నాడు. మరి ఇవి ఇటువక్కడనేమో
జూటు, ఆవృత బీజాలు, ఏకదళ బీజాలు, పీడన ప్రవణత అని ఇచ్చాడు. వీటిని జతపరచాలి. రైట్, ఇక్కడ చూడండి. ఒకటి మనం వర్కౌట్ చేద్దాం. ఏదన్నా ఒకటి తెలిసే మనం చూద్దాం. చాలని నాళాలు, సహకణాలు మనకు తెలుసు. చాలా వరకు సహకణాలు మనం చేయగలం. చాలామంది చేస్తారు సహకణాలు. రైట్, సహకణాలు చూద్దాం. సహకణాలు దేంతో ఉన్నాయంటే సహకణాలు పీడన ప్రవణతలో ఉపయోగపడతాయి. సహకణాలు పీడన ప్రవణతలో ఉపయోగపడతాయి. రైట్, C4 అంటే ఇప్పుడు C4 ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ C2 ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా ఇది చేద్దాం. ఇక్కడ C3 ఉంది కాబట్టి ఇది కూడా రాంగే. ఇక్కడ C3 ఉంది కాబట్టి డైరెక్ట్ ఇది కూడా రాంగే. ఇక C4 మనకు ఒకే ఒకటి ఉంది కాబట్టి ఇది రైట్. చూడండి ఎంత సింపుల్. కొంచెం లాజిక్ ఉపయోగిస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఎంత సులువో చూడండి. అన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే కొన్నిటికంటే ఒకదాన్ని మ్యాచ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తాయి. కొన్నిటికైతే మినిమం 2 చేయాల్సి వస్తుంది, కొన్నిటికి 3 కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో స్మార్ట్గా ఆన్సరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. విశాలమైన అవకాశికలు గల దారుణాలు కనిపించేది. విశాలమైన అవకాశికలు గల దారుణాలు కనిపించేది. మలిదారువు, వసంత దారువు, శరద్దారువు, ప్రథమ దారువు. వీటిలో ఏ ఋతువుల్లో ఉన్న మొక్కలలో విశాలమైన అవకాశికలు కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2. వసంత దారువులో విశాలమైన అవకాశికలు గల దారుణాలు కనిపిస్తాయి మొక్కల్లో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ద్వితీయ వృద్ధి క్రింది మొక్కలలో జరగదు. ద్వితీయ వృద్ధి క్రింది మొక్కలలో జరగదు. 1 వివృత బీజాలు, ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు, ఆవృత బీజాలు. రైట్, కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ కదా ద్వితీయ వృద్ధి అంటే కారణములో ద్వితీయ వృద్ధి, ప్రథమ వృద్ధి, ద్వితీయ వృద్ధి అనేది దేనిలో జరగదంటే ఆప్షన్ 3 ఏకదళ బీజాల్లో ద్వితీయ వృద్ధి జరగదు. కానీ వివృత బీజాల్లో, ద్విదళ బీజాల్లో, ఆవృత బీజాల్లో ద్వితీయ వృద్ధి అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు ఆవరణ శాస్త్రం అంటే ఇకాలజీ. ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? భారతదేశపు ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? 1 ఎర్నెస్ట్ మేయర్, 2 రామ్దేవ్ మిశ్రా, 3 GS రామచంద్రన్, 4 పంచానన్ మహేశ్వరి. వీరిలో ఆవరణ శాస్త్ర పితామహుడు భారతదేశానికి చెందిన ఆయన. ఆన్సర్ ఏంటంటే రామ్దేవ్ మిశ్రా ఆయన భారతదేశానికి చెందిన ఆవరణ శాస్త్ర పితామహుడు. రైట్, ఇక్కడ చూడండి. భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు రామ్దేవ్ మిశ్రా అయితే అసలు ప్రపంచవ్యాప్తంగా హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఎవరంటే ఎర్నెస్ట్ మేయర్. ఈయన్ని డార్విన్ ఆఫ్ ది 20th century అని కూడా మనం పిలుస్తాం. డార్విన్ ఆఫ్ ది 20th century అని పిలుస్తాం. ఈయన ఎవల్యూషనరీ బయాలజిస్ట్, పరిణామ జీవశాస్త్రవేత్త ఎర్నెస్ట్ మేయర్. పంచానన్ మహేశ్వరి మనకు తెలుసు. పంచానన్ మహేశ్వరి గురించి, ఈ పంచానన్ మహేశ్వరి ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎంబ్రియాలజీ అని పిలుస్తాము. ఈయన ఇండియాకి సంబంధించిన ఒక సైంటిస్టు. ఈయన ఇంకోటి ఏంటంటే యాంజియోస్పర్మ్స్లో టెస్ట్ ట్యూబ్ ఫర్టిలైజేషన్ని ఈయన కనుగొన్నాడు అనమాట. యాంజియోస్పర్మ్స్ పుష్పించే ఆవృత బీజాలలో కదా ఫర్టిలైజేషన్ టెస్ట్ ట్యూబ్ ఫర్టిలైజేషన్ గురించి ఈయన కనుగొన్నారు. రైట్, ఇది ఈ సైంటిస్టుల గురించి వివరాలు. నెక్స్ట్ క్వశ్చన్. పూర్తిగా నీటిలో మునిగి
అవలంబితంగా ఉండే మొక్కలకు ఉదాహరణ. పూర్తిగా నీటిలో మునిగి ఉండి అవలంబితంగా ఉండే మొక్కలు, అవలంబితంగా ఉండే మొక్కలకు ఉదాహరణ. రైట్. 1 పిస్టియా వాలిస్నేరియా, 2 హైడ్రిల్లా సింఫియా, 3 వాలిస్నేరియా యుట్రిక్యులేరియా, 4 హైడ్రిల్లా యుట్రిక్యులేరియా. అవలంబితంగా, అవలంబితంగా అంటే ప్యారలల్గా సమాంతరంగా ఉండేవి. లంబితంగా అంటే ఇలా ఉంటాయి లంబితంగా. అవలంబితంగా అంటే వాటర్కి కూడా సమాంతరంగా ఉండే వాటిని అవలంబితము అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్ ఆప్షన్ 4 హైడ్రిల్లా యుట్రిక్యులేరియా. ఇవి రెండు కూడా పూర్తిగా నీటిలో మునిగి ఉంటాయి, అలాగే నీటికి అవలంబితంగా పెరుగుతూ ఉంటాయి నీటిలో. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. నీటి అడుగున ఉన్న నేలలో నాటుకొని ఉండి నీటిలో మునిగి ఉన్న మొక్కలు. నీటి అడుగున ఉన్న నేలలో నాటుకుని ఉంటాయి, అలాగే నీటిలోనే మునిగి ఉంటాయి. ఈ మొక్కలకు ఉదాహరణ 1 పిస్టియా, 2 వాలిస్నేరియా, 3 హైడ్రిల్లా, 4 యుట్రిక్యులేరియా. రైట్. హియర్ ద ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 వాలిస్నేరియా ఈజ్ ద రైట్ ఆన్సర్. వాలిస్నేరియా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. 1 గ్రాము పొడి సేంద్రియ పదార్థం తయారీ కోసం 1 గ్రాము పొడి సేంద్రియ పదార్థం తయారీ కోసం ఎన్ని గ్రాముల కార్బన్ డయాక్సైడ్ స్థాపన అవసరము? 1 గ్రాము పొడి సేంద్రియ పదార్థం కోసం ఎన్ని గ్రాముల కార్బన్ డయాక్సైడ్ స్థాపన అవసరం? 1 గ్రాము, 1.63 grams, 1.82 grams, 2 grams. Here the correct option is option 2. 1.62 grams of carbon dioxide is required to produce 1 gram of fertilizer. సేంద్రియ పదార్థం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20. రైట్. 18 కిలోగ్రాముల బరువు ఉండే అతిపెద్ద విత్తనాలు ఈ మొక్కలో ఏర్పడతాయి. 18 కిలోగ్రాములు ఒక విత్తనం బరువు 18 కేజీలు ఉంటుందంట. అది ఏ మొక్క అనేది ఏ మొక్కలు ఏర్పడతాయంటే 1 లోడిసియా మాల్దీవికా, 2 కోకాస్ నియూసిఫెరా, 3 బొరాసస్ ఫ్యాబెల్లిఫెర్, 4 మోరా ఓలిఫెరా. ఈ నాలుగిట్లో వీటిలో ఉంటాయి. రైట్. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 లోడిసియా మాల్దీవికా. ఈ లోడిసియా మాల్దీవికా అనే మొక్కలో ఉండే విత్తనము దాదాపు 18 కిలోగ్రాముల బరువు ఉంటుంది, 18 కేజీల బరువు ఉంటుంది. రైట్. మరి ఈ లోడిసియా మాల్దీవికాని ఏమంటామంటే సీ కోకోనట్ అంటారు. ఇవి 2 దీవుల్లో ఎండమిక్ జీవులు అన్నమాట. ప్రత్యేకమైన జీవులకు మాత్రమే ఇవి చెందినవి. ప్రపంచంలో ఎక్కడ ఉండవు, 2 ఐలాండ్స్లో ఉంటాయి. తర్వాత కోకాస్ నియూసిఫెరా అంటే కొబ్బరి. తర్వాత బొరాసస్ ఫ్లాబెల్లిఫెర్ అంటే ఇది తాటి చెట్టు యొక్క శాస్త్రీయ నామం. ముంజలు ఉంటాయి కదా. అలాగే మోరా ఓలిఫెరా అంటే ఇది మల్లి. రైట్. జాస్మిన్ జాతికి చెందినది. మల్లె లేదా జాస్మిన్ జాతికి చెందిన ఒక అరేబియన్ జాస్మిన్ అంటాం. ఇవి ఈ మొక్కల యొక్క శాస్త్రీయ నామాలు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 21. ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అనే పేరు గల మొక్క. వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అనే పేరు గల మొక్క. రైట్. 1 ఇండిగోఫోరా టింక్టోరియా, బూటియా మోనోఫెర్మా, టెఫ్రోషియా పర్పూరియా, క్రొటలేరియా జెన్సికా. వీటిలో ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అనే పేరు గల మొక్క ఆప్షన్ 2 బూటియా మోనోఫెర్మాని ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అని అంటారు. సో ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అనే పేరు గల మొక్కని బ్యూటియా మోనోఫెర్మా అంటాం. దీన్ని తెలుగులో మనం మోదుగ చెట్టు అని పిలుస్తాం.
తర్వాత దీన్ని క్రొటలేరియా జెనిసికానేమో జనుము అంటాం, జనుము. టెప్రోషియా పర్పూరియా దీన్నేమో వెంపలి అంటాం, వెంపలి. తర్వాత ఇండిగోపెరా టింక్టోరియన్ ఏమో నీలిమందు చెట్టు, నీలిమందు చెట్టు తెలుగులో. రైట్, చూడండి మన ఆన్సర్ ఏంటంటే ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ నేమో బ్యూటియా మోనోఫెర్మా అంటాం, దీన్ని మోదుగు చెట్టు ఇంగ్లీష్ తెలుగులో. తర్వాత క్రొటలేరియా జెనిసికా అంటే జనుము. తర్వాత ఇండిగోఫెరా టింక్టోరియా అంటే నీలిమందు చెట్టు. ఇంకా టెఫ్రోషియా పర్పూరి అంటే వెంపలి చెట్టు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22. మొక్కలకు ప్రాణం ఉంటుందని, భావ వ్యక్తీకరణ ఉంటుందని తెలియజేసిన వారు మనందరికీ తెలిసింది. ఈయన ఎవరో కాదు, ఒక ఇండియన్. ఆయనే సర్ జేసీ బోస్, సర్ జగదీష్ చంద్ర బోస్. ఈయనే జేసీ బోస్ అంటాం. ఈయన్ని క్రిస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనుగొన్నాడు. ఈ పరికరం ద్వారా మొక్కలకు ప్రాణం ఉంటుందని, భావ వ్యక్తీకరణ చేస్తాయని ఆయన కనుగొనడం జరిగింది. రైట్. గ్రెగర్ జోహాన్ మెండల్, మనకు తెలిసి మెండలీఫ్ కదా, రైట్, మెండలీకరము. రైట్. అరగోవింద కరోనా కృత్రిమ జన్యువును రూపొందించిన వారు జేమ్స్ వాట్సన్ అని ఆయన డిఎన్ఏకి సంబంధించిన వివరాలను మనకి ఇచ్చినారు. ఇక్కడ గ్రెగర్ జోహాన్ మెండల్ ఏంటంటే బఠానీ మొక్కల్ని ఉపయోగించి ఏకసంకర సంకరీకరణం, ద్విసంకర సంకరీకరణం అని ఆయన అనేక ప్రాసెస్ని మనకు వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిష్క్రియ రవాణాకు సంబంధించి సరైన వాక్యం. 1, గాఢత ప్రవణతపై ఆధారపడి ఉంటుంది. 2, వేగంగా జరుగుతుంది. 3, విసరణ ప్రోటీన్ రవాణాలు నిష్క్రియ రవాణాలు. 4, ఏటీపీ వినియోగించబడుతుంది. వీటిలో సరైన వాక్యం నిష్క్రియ రవాణాకు సంబంధించి, ఇన్యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి సరైన వాక్యము ఏది? క్వశ్చన్ నెంబర్ 23 చూస్తున్నాం మనం. సరైన వాక్యము ఇది గాఢత ప్రవణతపై ఆధారపడి జరుగుతుంది. ఇది సరైన వాక్యం. ఇది దేని మీద? నిష్క్రియ రవాణా అనేది గాఢత ప్రవణతపై ఆధారపడి జరుగుతుంది. నెక్స్ట్, బాష్పోత్సేకం జరగటానికి కారణమైన నీటి ధర్మాలు ఏవి? బాష్పోత్సేకం జరగటానికి కారణమైన నీటి ధర్మాలు అంటే మొక్కలు ఉన్న ఆకుల ద్వారా వాటరు ఆవిరి రూపంలో బయటికి వెళ్ళటాన్ని బాష్పోత్సేకం అంటాం. మరి జరగటానికి గల నీటి ధర్మాలు ఏంటి? 1, సంసంజన ద్రావణీయత ధర్మాలు. 2, ప్రవాహ శక్తి తన్యతా బలం. 3, తన్యతా బలం అసంసంజన బలం. 4, ద్రావణీయత ప్రవాహ శక్తి. వీటిలో బాష్పోత్సేకం దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్పిరేషన్ అని అంటాం. దీన్నే ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తాం. ఇది జరగటానికి గల కారణమైన నీటి ధర్మాలు ఏంటి అని క్వశ్చన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 24 మనం డిస్కస్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 24 కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3. తన్యతా బలం అసంసంజన బలం. ఈ 2 బలాలు నీటి యొక్క ధర్మాలు. ఇవి బాష్పోత్సేకం జరగడానికి ప్రధానమైన కారణాలు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 25 నుంచి చూద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 25. స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు గల మొక్కలు. 1, మొక్కజొన్న చెరుకు. 2, కాక్టస్ బ్రయోఫిల్లం. 3, వేప కంది. 4, బ్రయోఫిల్లం జియోమేజ్. ఈ 4 స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు గల మొక్కలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కాక్టస్ బ్రయోఫిల్లం అనే దాంట్లో మనం స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు చూస్తాం. అసలు ఏంటిది స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు అంటే ఏంటి? స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు అంటే ఏంటంటే ఇవి రాత్రిపూట ఈ పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి. ఎందుకు? కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడానికి.
వాస్తవానికి ఏం చేస్తామంటే మామూలు మొక్కల్లో ఏమవుతుందంటే పగలిపూట పత్రరంధ్రాలు తెలుసుకుంటాయి. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడానికి, రైట్, నీటి ఆవిరిని బయటకు వదలడానికి. కానీ ఎడారి మొక్కలు ఉంటాయి కదా, కాక్టస్ బ్రయోఫిలం అని, వీటిలో ఏంటంటే అక్కడ వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి పగటిపూట కనుక పత్రరంధ్రాలు తెరుచుకుంటే వాటర్ ఉన్న నీటిని లాస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మొక్కలు రాత్రిపూట తమ పత్రరంధ్రాలను ఓపెన్ చేస్తాయి. అలాంటి పత్రరంధ్రాలనే స్కర్టో యాక్టివ్ పత్రరంధ్రాలని మనం పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 26. బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకాలు ఈ క్రింది వాటిలో. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్? క్వశ్చన్ నెంబర్ 26లో మనం చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 26లో ఒక్కొక్కటి చూద్దాం. 1 ఉష్ణోగ్రత పత్రహరితం, 2 గాలి వేగం మొక్క వయస్సు, 3 నీటి లభ్యత పత్రహరితం, 4 పత్రరంధ్రాల సంఖ్య గాలి వేగం. ఈ వీటిలో ట్రాన్స్పిరేషన్ ప్రభావితం చేసే కారకాలు ఏవి? రైట్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పత్రరంధ్రాల సంఖ్య గాలి వేగం. అంటే మొక్కల్లో పత్రంలో రంధ్రాల సంఖ్య ఎక్కువ ఉంటే ఎక్కువ నీరు ఆవిరైపోతుంది. అలాగే గాలి వేగం కూడా ఎక్కువ ఉన్నట్లయితే బాష్పోత్సేకం ఎక్కువగా జరుగుతుంది. తర్వాత క్రింది వాటి లభ్యతలు. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. క్రింది వాటి లభ్యతలో పెరుగుదల బాష్పోత్సేకాన్ని తగ్గిస్తుంది. ఈ క్రింది ఏవి పెరుగుదల బాష్పోత్సేకాన్ని తగ్గిస్తుంది? 1 పత్రరంధ్రాల వితరణ సూర్యకాంతి, 2 నీటి లభ్యత గాలిలో తేమ, 3 కార్బన్ డైఆక్సైడ్ అవబాసిని మందం, 4 గాలి వేగం ఉష్ణోగ్రత. బాష్పోత్సేకం ఏవి పెరిగితే బాష్పోత్సేకం అనేది తగ్గుతుంది? ఏవి పెరిగితే బాష్పోత్సేకం తగ్గుతుంది? ఇక్కడ చూడండి, ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్ పెరిగినా, అలాగే అవబాసిని మందం పెరిగినా కూడా బాష్పోత్సేకం అనేది తగ్గుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 28 చూద్దాం. ఈ క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలు ఏవి? ఈ క్రింది వాటిలో సూక్ష్మ పోషకాలు ఏవి? 1 ఇనుము, కార్బన్, కాపర్, 2 సెలీనియం, ఐరన్, సోడియం, 3 పొటాషియం, సోడియం, కాల్షియం, 4 ఫాస్ఫరస్, మ్యాంగనీస్, క్లోరిన్. ఈ 4 సూక్ష్మ పోషకాలు ఏవి? 4 సూక్ష్మ పోషకాలు ఏమున్నాయంటే ఆప్షన్ 1 ఇనుము, కార్బన్, కాపర్ ఇవన్నీ సూక్ష్మ పోషకాల కిందకి వస్తాయి. మిగిలినవన్నీ స్థూల పోషకాలు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. మచ్చలు గల పత్రం, మాటిల్డ్ లీఫ్, మచ్చలు గల పత్రం ఈ సూక్ష్మ పోషకం లోపం వల్ల కలుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. మచ్చలు గల పత్రము ఈ సూక్ష్మ పోషకం లోపం వల్ల కలుగుతుంది. 1 జింక్, 2 బోరాన్, 3 నికెల్, 4 కాపర్. వీటిలో దేని లోపం వల్ల ఆ మచ్చలు గల పత్రం అనేది ఏర్పడుతుంది? ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 జింక్ అనే సూక్ష్మ పోషక లోపం వల్ల. జింక్ అనేది సూక్ష్మ పోషక లోపం వల్ల మచ్చలు గల పత్రం అనేది మొక్కల్లో చూస్తాం. తర్వాత బీట్రూట్ దుంపల్లో మధ్య కుళ్ళుకు కారణం. 1 శిలీంధ్ర తాకిడి, 2 నేలలోని తేమ, 3 బోరాన్ లోపం, 4 బ్యాక్టీరియా. క్వశ్చన్ నెంబర్ 30 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 30. బీట్రూట్ దుంపల్లో మధ్య కుళ్ళుకి లోపం ఏంటంటే బోరాన్ అనే పోషక లోపం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 31. చూడండి, ఇక్కడ జతపరచండి. రైట్, ఒకవైపు నికెల్, కాపర్, క్లోరిన్, మాలిబ్డినం అని పోషకాలు ఇచ్చారు. రెండో వైపులో అవి లోపిస్తే వచ్చే రోగాల గురించి ఇచ్చారు. ఏమిచ్చారు? బీట్రూట్ దుంపల్లో మధ్య కుళ్ళని ఇచ్చాడు, అలాగే పెకాన్లో మౌసియర్ అని ఇచ్చాడు, లెగ్యూమ్లో బ్రాంజింగ్ అని ఇచ్చాడు, నిమ్మలో డైబ్యాక్ అని, కాలీఫ్లవర్లో కొరడా తోక అని ఇచ్చారు. ఒక పక్క 4 మూలకాలు ఇచ్చారు, ఇంకో పక్క 5 రోగాలు ఇచ్చారు.
ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకు తెలిసిందో దాన్ని ఫస్ట్ మనం కనెక్ట్ చేసి దాని ద్వారా ఆప్షన్స్ని మనం ఎలిమినేషన్ చేయాలి. ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది, రైట్? సరే, ఫస్ట్ మనం ఇందాక చదువుకున్నాం కదా, బీట్ దుంపల్లో మధ్య కుళ్ళు తెగులు దేనివల్ల వస్తుంది? బీట్లో మధ్య కుళ్ళు తెగులు లేదా చూడండి ఇక్కడ 31 ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నికెల్ లోపం వల్ల తెలియదు అనుకుందాం. కాపర్ లోపం వల్ల చూద్దాం. క్లోరిన్ లోపం వల్ల, అలాగే మాలిబ్డినం లోపం వల్ల ఏం జరుగుతుంది? కాపర్ లోపం వల్ల మనకు తెలుస్తుంది. కాపర్ లోపం మనం ఎక్కడో చోట చదివి ఉంటాం కాబట్టి ఇది కాపర్ లోపం వల్ల వచ్చేది ఏంటంటే కాపర్ నిమ్మలో డైబ్యాక్ అనే వ్యాధి వస్తుందంటే నిమ్మలో డైబ్యాక్ అనే వ్యాధి వస్తుంది. సరే, ఇప్పుడు కాపర్ బి అనేది 4th మ్యాచ్ అయింది కాబట్టి బి అనేది 4 మ్యాచ్ ఎక్కడైంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే బి అనేది 3 మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సెకండ్ అనేది బికి 4 అవుతుంది కాబట్టి ఇది చూద్దాము, ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్లో B2కి అవుతుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. ఫోర్త్లో కూడా B2 అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇక మనకి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ వన్. చూడండి, ఆప్షన్ 2 అనేది కాపర్ అనేది నిమ్మలో డైబ్యాక్ వ్యాధికి, అలాగే నికెల్ లోపం వల్ల ఏమవుతుందంటే పెకాన్లో మౌస్ ఇయర్ అనే వ్యాధి వస్తుంది నికెల్లో. అలాగే క్లోరిన్ లోపం వలన ఏమొస్తుందంటే లెగ్యూమ్లో బ్రాంజింగ్ అనే వ్యాధి వస్తుంది, అలాగే మాలిబ్డినం వల్ల క్యాలీఫ్లవర్లో కొరడా తోక వస్తుంది. మరి బీట్ దుంపల్లో ఇందాక మనం చూసాం కదా, దేని గురించి అంటే అది బోరాన్ లోపం వల్ల బీట్రూట్ దుంపల్లో మధ్య కుళ్ళు అనేది వస్తుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 32. మొక్కల్లో ఈ సూక్ష్మ పోషక గాఢత పెరుగుదల ఐరన్, మెగ్నీషియం, కాల్షియం లోపానికి కారణమవుతుంది, రైట్? మొక్కల్లో ఈ 4 ఏదో ఒకటి ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఐరన్, మెగ్నీషియం, కాల్షియం లోపిస్తాయట. అవేంటి? 1 బోరాన్, 2 మాలిబ్డినం, 3 నికెల్, 4 మ్యాంగనీస్. ఈ 4 ఏది ఎక్కువ అవటం వల్ల ఈ 3 లోపానికి మొక్కలు కారణమవుతాయి? ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ 4 మ్యాంగనీస్ లోపం వల్ల, అంటే మ్యాంగనీస్ ఎక్కువగా మొక్కల్లో ఉంటే ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్లు ఇచ్చారు ఇక్కడ. ప్రవచనం ఏ అంటే అసర్షన్, సింప్లాస్ట్ సక్రియ పద్ధతి అని అంటున్నాడు. తర్వాత రీజన్ ఎందుకు అంటే అయాన్లు కణాలు లోపలికి ప్రవేశించడం సింప్లాస్ట్, దీనికి శక్తి అవసరమని చెప్తున్నాడు. మరి ఈ 2 ఆప్షన్స్లో ఏది కరెక్టు, ఏది రాంగు? ఒకవేళ 2 కనుక కరెక్ట్ అయితే ఏ ఆప్షన్ తీసుకోవాలి? 2 కరెక్ట్ అయ్యి ఒకదాన్ని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏ ఆప్షన్ తీసుకోవాలి? మనకు ఆల్రెడీ తెలిసి ఇలాంటివి, రైట్? సింప్లాస్ట్ అనేది సక్రియ పద్ధతే. ఎందుకు ఇది సక్రియ పద్ధతి అంటే అయాన్లు కణాలు లోపలికి ప్రవేశించాలంటే శక్తి అవసరం కాబట్టి ఇది సక్రియ పద్ధతి. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? అసర్షన్, రీజన్ 2 సరైనవే. రీజన్ అనేది అసర్షన్కు సరైన వివరణ. సింప్లాస్ట్ అనేది ఎందుకు సక్రియ పద్ధతి అంటే దీనికి శక్తి అవసరం. అంతేకాదు అసలు ఈ పద్ధతి ఏంటంటే అయాన్లు కణాలు లోపలికి ప్రవేశించడం అనేది సింప్లాస్ట్ అనే పద్ధతి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ నత్రజని స్థాపన డాష్నిచ్చాడు, అమోనిఫికేషన్ అనేది డాష్నిచ్చాడు. ఆప్షన్ చూడండి. 1 నత్రీకరణ, వినత్రీకరణ, స్వాంగీకరణం, నత్రీకరణ. 3 నత్రీకరణ,
వినత్రీకరణ, నత్రీకరణ. 4 వినత్రీకరణ, స్వాంగీకరణ. రైట్. ఇక్కడ మనం ఈ క్వశ్చన్ని మనం వర్కౌట్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 34ని మనం వర్కౌట్ చేద్దాం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వర్కౌట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ చూడండి, ఇక్కడ ఆప్షన్ గమనించినట్లయితే నత్రజని స్థాపన స్వాంగీకరణం. జస్ట్ మినిట్. సో నత్రజని స్థాపన అనేది స్వాంగీకరణము, అమోనిఫికేషన్ అనేది నత్రీకరణ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 35. ఇక్కడ కూడా ఒక చిన్న కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇది కూడా చూడాలంటే సరైన ప్రవచనాలను మనం గుర్తించాలి. కిరణజన్య సంయుక్రియను ప్రభావితం చేసే కారకాల విషయంలో సరైన వాక్యాలు ఏవి అని అడిగారు. 1. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరిగినప్పుడు కిరణజన్య సంయుక్రియ రేటు పెరుగుతుంది. 2. C3 మొక్కల్లో ఉష్ణోగ్రత కిరణజన్య సంయుక్రియపై అత్యధికమైన అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. 3. నీటి కొరత ఏర్పడినప్పుడు కిరణజన్య సంయుక్రియ రేటు తగ్గుతుంది. 4. కాంతి తీవ్రత ఒక స్థాయికి మించినప్పుడు పత్రహరితం విచ్ఛిన్నం చెంది కిరణజన్య సమయక్రియ తగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్లో ప్రతి ఆప్షన్ కూడా, ప్రతి స్టేట్మెంట్ కూడా చాలా పొడుగ్గా ఉంది. చాలా జాగ్రత్త, కొంచెం టైం కన్జ్యూమ్ చేసే క్వశ్చన్స్ ఇలాంటివి. మరి వీటిలో సరైన వాక్యాలను మనం గమనించాలి. సరైన వాక్యాలు ఏమున్నాయి? రైట్. మరి చూడండి ఆప్షన్. ఇక్కడ సరైన వాక్యాలు ఏంటంటే, 1. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరిగినప్పుడు కిరణజన్య సమయక్రియ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇది కరెక్టే. తర్వాత C3 మొక్కల్లో ఉష్ణోగ్రత కిరణజన్య సమయక్రియపై అత్యధికమైన అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగో నేను చెప్తాను. తర్వాత నీటి కొరత ఏర్పడినప్పుడు కిరణజన్య సమయక్రియ రేటు తగ్గుతుంది. కరెక్టే. తర్వాత కాంతి తీవ్రత ఒక స్థాయికి మించినప్పుడు పత్రహరితం విచ్ఛిన్నం చెంది కిరణజన్య సమయక్రియ తగ్గుతుంది. ఇది కూడా కరెక్టే. అంటే 1, 3, 4 స్టేట్మెంట్స్ కరెక్ట్. మరి 2వ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు రాంగో చూద్దాం మనం. రైట్. ఇక్కడ C3 ప్లాంట్స్, ఎందుకంటే C3 ప్లాంట్స్ అంటే ఏంటంటే దాదాపు 95% ఆఫ్ ప్లాంట్స్, ప్రపంచంలో 95% ఆఫ్ ప్లాంట్స్ ఇవి కెల్విన్ సైకిల్ని యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్ జరుగుతాయి. కెల్విన్ సైకిల్ ద్వారా ఫోటోసింథసిస్ జరుగుతాయి. ఇవి మనం మనకు కనిపించే 95% మొక్కలు అన్నమాట. జనరల్గా కిరణజన్య సమయక్రియ జరగాలంటే ఇది టెంపరేచర్ రేంజ్ ఎలా ఉండాలంటే 10 degrees Celsius to 25 degrees Celsius అయితే కిరణజన్య సమయక్రియ బాగా జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ఉష్ణోగ్రత కిరణజన్య సమయక్రియపై అత్యధికమైన అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందంటే చూపదు. ఎందుకంటే టెంపరేచర్ కనుక ఎక్కువైందంటే, టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఇంక్రీజింగ్ 25 నుంచి 25 దాటిందంటే ఇదేమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవటం బదులుగా ఆక్సిజన్ తీసుకుంటుంది. మొక్కలు ఆక్సిజన్ తీసుకుంటాయి. అప్పుడేమవుతుంది, ఫోటోసింథసిస్ అంటేనే CO2 మీద డిపెండ్ అయిన క్రియ కాబట్టి ఫోటోసింథసిస్ రేట్ అయితే తగ్గుతుంది. కాబట్టి C3 మొక్కల్లో ఉష్ణోగ్రత కిరణజన్య సమయక్రియపై అనుకూలమైన ప్రభావాన్ని చూపదు, ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ ఆప్షన్ 1, 3, 4 ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ FW వెంట్ ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ను వేరు చేశారు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, FW వెంట్ ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ను వేరు చేశారు. 1 ఓట్, 2 ఓక్, 3 వరి, 4 టేక్. రైట్. చూద్దాం. కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ 1. ఓట్ అనే చెట్టు నుంచి ఆక్సిజన్ను తీశారు. ఎవరు? FW వెంట్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్ట్రాటిఫికేషన్ విధానంలో అసర్షన్ ఇచ్చాడు. స్ట్రాటిఫికేషన్ విధానంలో విత్తనాలను తడి ఇసుక పీట్లలో పొరలుగా పెట్టి శీతాకాలంలో వదిలివేస్తారు. రీజను, స్ట్రాటిఫికేషన్ అనేది విత్తనాలను సుప్తావస్థ నుండి మేలుకొలిపే పద్ధతి. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్?
ఏది రాంగ్. ఒకవేళ రెండు కరెక్టా, ఒకవేళ రెండు కరెక్ట్ అయితే ఏది అసర్షన్ని రీజన్ను సపోర్ట్ చేస్తుందో లేదో మనము చూడాలి. రైట్, మనం చూద్దాం. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ అనమాట. రెండు అసర్షను రీజన్ రెండు కరెక్టే. రీజన్ అనేది అసర్షన్కి సరైన వివరణ. చూడండి స్ట్రాటిఫికేషన్ విధానాల్లో ఏం చేస్తారంటే తడి ఇసుక పీట్లలో పొరలుగా పెట్టి విత్తనాలను శీతాకాలంలో వదిలేస్తారు, ఎందుకంటే సుప్తావస్థ. ఈ స్ట్రాటిఫికేషన్ ఏం చేస్తారంటే ఆ విత్తనాలని సుప్తావస్థ నుండి మేల్కొల్పే పద్ధతి. కాబట్టి రీజన్ అనేది అసర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 చూద్దాం. బంగాళాదుంప భూగర్భ కాండ రూపాంతరం కరెక్టే. భూగర్భ కాండ రూపాంతరం కారణం ఇది ఈ లక్షణాలను కలిగి ఉండటమే. 1 ఆహారం నిల్వ చేయటం, గోధుమ రంగు. 2 గ్రీవ కూరకాలు, పురుసాకులు. 3 ఆహారం నిల్వ చేయటం, కాండం కొన. 4 ఆకుపచ్చని ఆకులు, వేర్లు. వీటిలో దేనిని బట్టి భూగర్భ కాండ రూపాంతరం అని మనం పిలుస్తాము? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఆహారం నిల్వ చేస్తుంది కరెక్టే. ఇంకోటి ఇది ఏంటంటే కాండం యొక్క కొన, కాండ రూపాంతరం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. బీటీ అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం. బ్యాసిల్లస్ థూరంజియన్సిస్ అన్నది వీటిని ఎదుర్కొనే కారకం. 1 శిలీంధ్రాలు, 2 బ్యాక్టీరియా, 3 వైరస్, 4 కీటకాలు. ఈ బీటీ అనేది బ్యాసిల్లస్ థూరంజియన్సిస్ ఇది దేన్ని ఉంటుంది? దేనిని ఎదుర్కొంటుందంటే చూడండి ఇక్కడ ఇది కీటకాలను ఎదుర్కొనే ఒక రసాయనం. బ్యాసిల్లస్ థూరంజియన్సిస్. బ్యాసిల్లస్ అంటే ఇది బ్యాక్టీరియా. బ్యాసిల్లస్ ఉన్నాయి కదా, దండాకార బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది కీటకాలను సమర్థవంతంగా ఎదుర్కొనే ఒక బ్యాక్టీరియా. అందుకే బీటీ పత్తి అని, బీటీ విత్తనాలని మనం విన్నాం కదా ఈ మధ్య. చూడండి, ఇది ఏపీడిఎస్సి 2015లో అడిగిన ఒక ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. తర్వాత ఇంకొక ప్రశ్న, అదే 2015లో అడిగిన ప్రశ్న మనం చూద్దాం. మొక్క దవ్వ భాగానికి మృదు కణజాలము అని పేరు పెట్టిన వైద్యుడు ఎవరు? ఇది కూడా 2015లో అడిగిన ప్రశ్న. మొక్క దవ్వ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టింది ఎవరు? 1 లియనార్డో డావిన్సీ, 2 థియోడర్ స్వాన్, 3 మార్సెల్లో మాల్పీజీ, 4 నెహెమియా గ్రూ. వీరిలో ఎవరు మొక్క దవ్వ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టారంటే ఆప్షన్ 4 నెహెమియా గ్రూ. తర్వాత క్వశ్చన్ నెంబర్ 41. ఒక వరుసలో ఉన్న మొక్కల అగ్రకూరకాలను తోటమాలి కత్తిరిస్తున్నాడు. దీనికి శాస్త్రీయ నామం ఏంటి? ఒక వరుసలో ఉన్న మొక్కల అగ్రకూరకాలను చూస్తుంటాం కదా గార్డెన్స్లో, మనం పబ్లిక్ పార్క్లో గార్డెన్స్లో అక్కడున్న గార్డెనర్స్ ఏం చేస్తారంటే మొక్కలు పెరిగిన వెంటనే వాటిని నీట్గా అందంగా కనిపించడానికి వాటి పై చివరలను కొనలను కత్తిరిస్తూ ఉంటారు. దాని శాస్త్రీయ నామం ఏమంటామంటే దానినే ఆప్షన్ 41లో కదా, పార్శ్వ కూరగాయల పెరుగుదలను ఉత్తేజపరచటం. అగ్రకూరకాలను కత్తిరించడం ద్వారా ప్రక్క భాగంలో కొమ్మలు ఎక్కువగా పెరిగి అది గుబురుగా, ఆ చెట్లు అనేవి గుబురుగా ఏర్పడతాయి. రైట్, నెక్స్ట్ మానవాళికి వరమైన పరస్థానిక ఫలదీకరణం, ఇది కూడా 2015లో పరస్థానిక ఫలదీకరణను కనుగొన్నవారు ఎంఎస్ స్వామినాథన్, పంచానన్ మహేశ్వరి, హరగోవింద్ కరోనా, బీర్బల్ సహాయ్. వీరిలో పరస్థానిక ఫలదీకరణాన్ని కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ ఎవరంటే ఆప్షన్ 2 పంచానన్ మహేశ్వరి పరస్థానిక ఫలదీకరణాన్ని కనుగొన్నారు. ఎంఎస్ స్వామినాథన్ అంటే మనకు తెలుసు హరిత విప్లవ పితామహుడు ఇండియాలో. హరగోవింద కరోనా అంటే సింథటిక్ కృత్రిమ జీన్ను రూపొందించిన వారు. బీర్బల్ సహాని అంటే పక్షులకు సంబంధించిన శాస్త్రవేత్త, ఆర్నిథాలజిస్ట్ అని మనం చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 43. మడ మొక్కల్లో నేలపైకి వచ్చి నిలువుగా పెరిగే వేర్లు ఏంటి? 1 కొనిడియోఫోర్లు, 2 స్పొరాంజియోఫోర్లు, 3 ఆర్కిగోనియోఫోర్లు, 4 న్యూమాటోఫోర్లు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మడ అడవుల్లో నేలపైకి వచ్చి నిలువుగా పెరిగే వేర్లను ఏమంటారు? ఆప్షన్ 4 న్యూమాటోఫోర్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ 2015లో అడిగిన మళ్ళీ ఇంకో క్వశ్చన్. మొగ్గల సుప్తావస్థను విత్తనాలు అంకురించడాన్ని క్రమపరచడం కోసం మనం వాడవలసినవి ఏవి? 1 అబ్సిసిక్ ఆమ్లం జిబ్బరిన్లు, ఆక్సిన్లు సైటోకైనిన్లు, ఇథిలిన్ సైటోకైనిన్లు, ఎథిలిన్ అబ్సిసిక్ ఆమ్లం. వీటిల్లో విత్తనాలు అంకురించడాన్ని క్రమపరచడం కోసం వాడేవి ఏంటంటే ఆప్షన్ 4 ఇథిలిన్ అండ్ అబ్సిసిక్ ఆమ్లము. ఈ ఇథిలిన్ అబ్సిసిక్ ఆమ్లం ఏం చేస్తాయంటే మొక్కల సుప్తావస్థను ప్రేరేపిస్తాయి, అలాగే విత్తనాలు అంకురించడం కూడా క్రమపరుస్తాయి. అంటే విత్తనాలు అంకురించకుండా ఎక్కువ కాలం అలా ఉండేలాగా చేస్తాయి. ఏంటంటే ఇది అబ్సిసిక్ ఆమ్లము, ఇథిలిన్ అనేవి ఇవి 2 కూడా. ఈ జిబ్బరిల్ అనేవి ఆక్సిన్లు సైటోకైనిన్లు ఇవన్నీ కూడా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి. నిలువుగా పార్శ్వ పెరుగుదల ఇలా పెరుగుదలకు ఉపయోగపడతాయి. రైట్. ఇక ఈరోజు లాస్ట్ క్వశ్చన్, మనం క్వశ్చన్ నెంబర్ 45 చూస్తున్నాం. ఉమ్మెత్త పిండకోశంలోని సహాయ కణాలు, అండకణం, కేంద్ర కణం, ప్రతిపాదక కణాల్లో ఉండే మొత్తం కేంద్రకాలు వరుసగా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్ అని అనుకోవచ్చు మనం చెప్పాలంటే. రైట్. ఉమ్మెత్త పిండకోశంలో ఏమున్నాయి? సహాయ కణాలు ఉన్నాయి, అండకణం ఉంది, కేంద్ర కణం ఉంది, ప్రతిపాదక కణాల్లో ఉన్నాయి. ఈ కణాలన్నింటిలో కేంద్రకాలు ఉన్నాయట. కేంద్రకాలు ఆ నంబరు వరుసగా చెప్తున్నారు. చూడండి, ఆప్షన్ 1 2 2 2 3, ఆప్షన్ 2 2 1 1 3, ఆప్షన్ 3 2 2 3 2, ఆప్షన్ 4 2 1 2 3. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 2 1 2 3. అంటే సహాయ కణాలు 2 ఉంటాయి ఉమ్మెత్త పిండకోశంలో. అండకణం 1 ఉంటుంది, కేంద్ర కణం 1 ఉంటుంది, ప్రతిపాదక కణాలు మొత్తంలో 3 కేంద్రకాలు ఉంటాయి. రైట్. ఇవి ఫ్రెండ్స్, ఈరోజు మనం దాదాపు 45 బిట్స్ డిస్కస్ చేసాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేసాం. చాలా ఇన్ఫర్మేషన్ కవర్ అయింది. ఐ హోప్ యూ ఆల్ బెనిఫిటెడ్ దిస్ వన్. వాట్ ఐ రిక్వెస్ట్ యూ ఫ్రమ్ ఈజ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియోస్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఇంకెవరైనా వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఇంకా మంచి కంటెంట్ మొత్తము A to Z కంటెంట్ నేను ఇవ్వడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.